వివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇక్కడ నేను ఒక్కొక్కటి మళ్ళీ చదువుతున్నాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకోవాలి. దినములు చెడ్డవి కనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. దినములు చెడ్డవి గనుక ఈ లోకంలో జాగ్రత్తగా ఉండాలి. దినములు చెడ్డవి గనుక అవివేకులుగా ఉండొద్దు. దినములు చెడ్డవి గనుక ప్రభు యొక్క చిత్తాన్ని గ్రహించాలి. దినములు చెడ్డవి గనుక మద్యములతో మత్తులై ఉండవద్దు. దినములు చెడ్డవి గనుక ఆత్మపూర్ణులై ఉండుడి. అర్థమైందా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? తాత అంటే ఏంది? మనల్ని బట్టే దేవుని నామానికి అవమానం కలుగుతూ ఉంది. మనం కరెక్ట్గా ఉండే క్రైస్తవులు అందరూ ఒక్క తీరుగా ఉన్నారు అనుకు ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఎన్ని తేడాలో. అందుకే ముందే అన్నాడు, అబద్ధ బోధకులు వస్తారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడు ఆలయాలు ఎట్లా ఉండే? సుందరంగా ఇట్లా మంచిగా ఉండే. ఇప్పుడు ఆలయాలు ఎట్లా ఉన్నాయి? గుడ్డి లైట్లు పెట్టి, డిస్కో లైట్లు పెట్టి, అంత చీకటే ఉంటుంది. వీళ్ళు కూడా చీకట్లోనే ఉంటారు, వాళ్ళు కూడా చీకట్లోనే ఉంటారు. అంత డిస్కో లైట్లు తిరుగుతూ ఉంటాయి చుట్టూ. అది క్లబ్బా లేకపోతే మందిరమా? ఆరాధించే స్థలమా లేకపోతే ఏమైనా బయట క్లబ్లో పబ్లో ఉన్నారా? లోకంలో ఉన్న కల్చర్ అంతా కూడా మందిరంలోకి తీసుకొచ్చేస్తున్నారు. ఎంత అపాయకరమైన పరిస్థితి. ఇవాళ చాలా ఆరాధన చూస్తున్నాం. మీరు కూడా చూస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళ ఆరాధనలు ఎట్లా తయారయ్యారంటే డిస్కో లైట్లు లేకపోతే ఆరాధన ఉన్నట్లే. ఈ గవర్నమెంట్ వాళ్ళు దోమల మందు కొడుతుంటారు చూడండి లారీలో, పొగ లేకపోతే ఆరాధన ఉన్నట్లే. జిగ్గు లైట్లు లేకపోతే ఆరాధన రావట్లే. ఇంకా ఆ డ్రెస్ ఏంటో, ఆ విధానం ఏంటో, ఆ దరిద్రం ఏంటో, ఏటి జరుగుతుందిరా అక్కడ. నేనేం తీర్పు తీర్చేంత పెద్దోడిని కాదు, కానీ వేరొక్క ఆరాధన, అది స్తుతి ఆరాధన కాదు.